నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది? కాగా ఏం చెప్తుంది? గత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏం చెప్పింది? ప్రజలు అసలు ఏం నమ్మారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల అభిప్రాయం ఏంటి? సో దీంతో పాటు అసలు కాళేశ్వరం బ్యారేజ్ అంటే ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, అందులో ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, తెలంగాణ మొత్తానికి ఎంతవరకు నీరు అందిస్తుంది, పూర్తిగా ఈరోజు ఫ్యాక్ట్ చెక్ లో తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్ ఒకసారి చెక్ చేద్దాం. దాదాపుగా 81,911 కోట్ల రూపాయల దీని యొక్క డిపిఆర్ ఎస్టిమేషన్ కూడా, సిడబ్ల్యూసి ఎస్టిమేషన్ కూడా ఒకసారి చెక్ చేస్తే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. దీనికన్నా ముందు స్టార్ట్ చేసేదానికన్నా ముందు 2016లో దీని ఎస్టిమేషన్ ఎంత వేశారంటే 71,000 కోట్లు వేశారు. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ జూన్ 2018కి ఈ ఎస్టిమేషన్ అమౌంట్ పెంచారనమాట. అంటే దాదాపుగా 10,900 కోట్ల పైనే పెంచారు. 10,911 కోట్లు ఈ ఎస్టిమేషన్ పెంచారనమాట. టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది అంటే 1,47,000 కోట్ల 427 కోట్లు జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 1,47,000 కోట్ల పైనే. దాని తర్వాత ఒకసారి మనం చూసుకుంటే 1 ఎకరానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించడానికి తెలంగాణలో దాదాపుగా 6.42 లక్షల కోట్లు జరిగింది. అంటే ఒక 6.5 లక్షల కోట్లు అవుతుంది 1 ఎకరానికి సంవత్సరానికి నీళ్లు అందించడానికి. సో ఎంత ఖర్చు అయినా సరే ఇబ్బంది లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుని నిలబెట్టాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బీడు భూములు ఉన్నాయో వాటిని పంట భూములుగా మార్చాలి అనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నినాదం అనమాట. రైట్, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే దీనిపైన లోన్ ఎంత తీసుకున్నారు, అప్పు ఎంత తీసుకున్నారంటే 85,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాగ్ రిపోర్ట్ ప్రకారం అప్పు ఎంత అంటే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 85,000 కోట్లు కాదు, మరొక 2,000 కోట్ల పైన అప్పు తీసుకున్నారని చెప్తుంది. దీనిపైన ప్రతి సంవత్సరం అప్పు ఎంత ఉంది ఇప్పటికి, స్టిల్ నౌ ఇప్పటికి ఎంత ఉందంటే 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దానిపైన కాళేశ్వరం పైన ఇంకా 60,000 కోట్ల రూపాయలు ఉంది. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో అప్పు జరిగింది, ఎందుకు ఇంత పెద్ద మొత్తం ఇంకా దానిపైన అప్పు ఉందంటే గత ప్రభుత్వం హై ఇంట్రెస్ట్ కి తీసుకుంది. దగ్గర 12% ఇంట్రెస్ట్ కి 87,000 కోట్ల అప్పు చేసింది గత ప్రభుత్వం. ఇది కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఇదంతా కూడాను కాంగ్రెస్ ఏ విధంగా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎంత ఖర్చు అయింది, ఏంటి, ఎంత దోచుకున్నారు అనేది ఒక నినాదం జరిగింది. వాళ్ళు ప్రజలు గట్టిగా తీసుకెళ్లారు. ప్రజలు నిజంగానే ఇది జరిగింది అని చెప్పేసి ప్రజలందరూ నమ్మారు, కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఎందుకు మల్టీపర్పస్ అంటే ఒకసారి ఇక్కడ దీని ద్వారా 240 టీఎంసీల వాటర్ అనేది దీని కెపాసిటీ అనమాట. యాజ్ పర్ ఇప్పుడు మనం ఎట్లా అనుకోవచ్చు అంటే సమ్మక్క బ్యారేజ్, ఇప్పుడు సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆల్మోస్ట్ 240 టీఎంసీలు అక్కడ కెపాసిటీ కూడా అనుకోవచ్చు. ఇరిగేషన్ ఒకసారి చూసుకుంటే దీనికి సంబంధించి 69 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అంటే వ్యవసాయం కోసం పంపించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 169 టీఎంసీలని వ్యవసాయం కోసం పంపించాలి. ఇక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మల్టీపర్పస్, ఇది తాగడానికో లేదా డ్రింకింగ్ వాటరో లేదంటే ఇంట్లో వాడుకోవడానికో ఒక 30 టీఎంసీల వాటరు హైదరాబాద్కి పంపించాలి అనేది కాన్సెప్ట్. దీంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్కి సంబంధించి ఆ ప్రాంతాలన్నింటికి 16 టీఎంసీల వాటర్ని పంపించాలి. దాని తర్వాత 10 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో అది డ్రింకింగ్ వాటర్ ఎక్కడికి పంపించాలి అంటే ఆ చుట్టుపక్కల ప్రాజెక్టుకి సంబంధించి చుట్టుపక్కల విలేజెస్ ఏవైతున్నాయో చిన్న గ్రామాలు కానీ ఆ ప్రాంతాలు కానీ వాటన్నిటికీ 10 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో దీన్ని డ్రింకింగ్ వాటర్గా పంపించాలి అనేది ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ ఆ కెనాల్ మొత్తం కూడా నెట్వర్క్ ఎంత అంటే 1,800 కిలోమీటర్లు. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఈ వాటర్ ఎంత దూరం ప్రవహిస్తాయి అంటే 1,800 కిలోమీటర్ల మేర ప్రవహిస్తాయి అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో 3 బ్యారేజ్లు ఉన్నాయి, 14 రిజర్వాయర్లు ఉన్నాయి, 31 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి, 19 పంప్ హౌస్లు ఉన్నాయి. ఇందులో భాగంగానే కాళేశ్వరం అంటే సింగిల్ కాదు, ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో ఉన్నదనమాట. అంటే దీనికి 1,800 కిలోమీటర్ల నెట్వర్క్ ఉంది. దాంతోపాటు ఇక్కడ బ్యారేజ్లు 3 బ్యారేజ్లు ఉన్నాయి, 14 రిజర్వాయర్లు ఉన్నాయి, 31 లిఫ్ట్ ఇరిగేషన్లు, పంప్ హౌస్లు 19 పంప్ హౌస్లు ఉన్నాయి. రైట్, ఓవరాల్గా దీనికి సంబంధించి మనం ఇంకొంత డీప్గా చెక్ చేసుకుంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అంటే పవర్ పంప్స్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ఏషియా ఖండంలో ఇది కేవలం కాళేశ్వరం మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు బిహెచ్ఎల్ అంటే ఈ పంపులన్నీ, పవర్ పంప్స్ అన్ని ఎవరు తయారు చేస్తారంటే బిహెచ్ఎల్ కంపెనీకి దీని కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు ఇక్కడ ఎన్ని ఎకరాలకి వాటర్ అందుతుందో ఒకసారి చెక్ చేద్దాం. 1.825 ఎకరాలకి వాటర్ అందుతుంది. అంటే దాదాపు 18 లక్షల పైనే, 18 లక్షల ఎకరాల పైనే వాటర్ అందుతుంది. దీంతో పాటు డైరెక్ట్గా 2.5 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ వాటర్ ద్వారా బెనిఫిషియర్ అనుకోవచ్చు. వాళ్ళంతా బెనిఫిట్స్ పొందుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వాటర్ ద్వారా 2.5 కోట్ల మంది. తెలంగాణలో 3 వంతుల జనాభాకు 3 వంతుల ప్రాంతానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రవహిస్తూ ఉంది. నీళ్ళు అనేది అందరికీ అందుతుంది. తెలంగాణలో 3 వంతుల తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అందుతాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఇది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఇది కాన్సెప్ట్ వాళ్ళది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళ యొక్క అంచనా కానీ వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఇది అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ఏం చెప్తుంది ఇక్కడ? దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం తినేసినాయి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో కాళేశ్వరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 1,00,000 కోట్లు దోచుకున్నారు, వాళ్ళు దాచుకున్నారు అనే నినాదాన్ని కాంగ్రెస్ తీసుకుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా 1,00,000 కోట్లు జరిగిందా అంటే అసలు ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు దోచుకుంది ఎంత, స్కామ్ జరిగింది ఎంత, కాగా ఏం చెప్తుంది, సిబిఐ ఏం చెప్తుంది, తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్తున్నారు అనేది కూడా మనం ఒకసారి ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఇప్పుడు చెక్ చేద్దాం. కాంగ్రెస్ 1,00,000 కోట్లు అని చెప్తుంటే పీసీ ఘోష్ కమిషన్ ప్రకారం అక్కడ ఉన్న క్రాక్స్ ఏవైతున్నాయి 2023లో ఈ మేడిగడ్డ బ్యారేజ్, అలాగే దాని తర్వాత కొన్ని అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజ్లో దాదాపుగా క్రాక్స్ వచ్చాయి. ఇది ఎవరు చెప్తున్నారు? పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా 200 పేజీల పైనే ఈ యొక్క రిపోర్ట్ని ఇచ్చింది. తర్వాత కాగ్ కూడా ఎక్కువ మొత్తంలో 600 పేజీల రిపోర్ట్ని కాగ్ ఇచ్చింది. సో ఇందులో భాగంగానే అంటే ఇక్కడ క్రాక్స్ అన్నారంలో జరిగినాయి, సుందిలలో జరిగినాయి, మేడిగడ్డలో జరిగినాయి. ఈ 3 బ్యారేజీల్లో ఇబ్బందులు జరిగినాయి, క్రాక్స్ జరిగినాయి. బ్లాక్ నెంబర్ 7 ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా కోతకు గురైన, లేదంటే పగుళ్ళు రావడం కానీ, స్పిక్స్ రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ చేస్తున్న ఎల్ఎన్టీ కంపెనీ ఉందో ఆ ఎల్ఎన్టీ కంపెనీని తీసుకోవాలన్నప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వచ్చింది. దాన్ని మేము రిపేర్ చేసి ఇస్తాం, ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో వాటన్నింటి శుభ్రం చేసి ఇస్తాం, మీరు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ఎల్ఎన్టీ కంపెనీ చేస్తానని చెప్పింది, అడిగింది కూడా. సో ఇక్కడ కాగ్ కానీ పీసీ ఘోష్ కమిషన్ కానీ ఏం చెప్తుందంటే కొంత రీపేమెంట్స్ అనేవి ఎక్కువ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 612 కోట్లు తీసుకుంటే ఇక్కడ 1955 కోట్ల రూపాయలు అడిషనల్గా అంటే ఎక్కువ అమౌంట్ చేశారు. కట్టాల్సింది యాక్చువల్లీ 612 కోట్లే, కానీ మరొక 1342 కోట్లు అడిషనల్గా యాడ్ చేసి 1955 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేశారు. యాజ్ పర్ కాగ్ రిపోర్ట్. ఇక్కడ కాగ్ రిపోర్ట్ గురించి మనం ఒక్కసారి చూసుకుంటే కరప్షన్ జరిగింది, ఎక్స్ట్రా పేమెంట్స్ జరిగినాయి. ఎక్స్ట్రా పేమెంట్స్ ఎంత జరిగినాయి అంటే ఇదేమో పీసీ ఘోష్ కమిషన్ చెప్తుంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒకసారి చూసుకుంటే 2,600 కోట్ల రూపాయలు జరిగింది అని చెప్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చెప్తుంది? హ్యూజ్ కరప్షన్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హ్యూజ్ కరప్షన్ అనేది ఆల్మోస్ట్ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్లా ఈ బ్యారేజెస్ ఏవైతున్నాయో ఆ బ్యారేజ్ దగ్గర కొంత ఎక్కువ మొత్తంలో కరప్షన్ జరిగింది, స్కామ్ జరిగింది. అది కట్టేటప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, ఒక 1000 కోట్లు తీసుకున్నారు అనుకోండి. ఆ 1000 కోట్లకి అదనంగా ఒక 500 కోట్లు 600 కోట్లు అడిషనల్గా పేమెంట్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, మేడిగడ్డ కానీ ఇవి కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో రీపేమెంట్ చేసే టైంలో ఆ రీపేమెంట్ చేసేటప్పుడే అడిషనల్ పేమెంట్స్ కూడా చేశారు అని చెప్తున్నారు. దాదాపుగా ఇందులో 47 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళంతా కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కానీ, లేదా పొలిటీషియన్స్ కానీ వీళ్ళంతా ఉన్నారు అని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే మొదటగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర, అలాగే అప్పుడున్న కలెక్టర్ ఎవరైతున్నారో స్మృతి సబర్వాల్, వీళ్ళంతా కూడాను రైట్. చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు ఉన్నారు, దీంతో పాటు శ్రీధర్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. వీళ్ళతో పాటు అడిషనల్గా చాలా మంది, మరొక 17 మంది అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అడిషనల్గా యాడ్ అయి ఉన్నారు ఇందులో. అంటే ప్రధానంగా కాగ్ కానీ, లేదంటే పీసీ ఘోష్ కమిషన్ కానీ ఆరోపణలు చేస్తుంది ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఎక్కడెక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది చెప్తుంది. దీంతో పాటుగా ఎందుకు 87,000 కోట్ల ఎస్టిమేషన్, లేదంటే 81,000 కోట్ల ఎస్టిమేషన్ని 1,45,000 కోట్ల వరకు ఎందుకు తీసుకెళ్లారు అంటే వర్క్ డిలే జరిగింది. దీంతో పాటు వీళ్ళు పేమెంట్స్ చేయడం కానీ, కన్స్ట్రక్షన్ కానీ ప్రతి దాంట్లో డిలే జరగడం వల్లనే దీంతో పాటు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చారు కాబట్టి సో అంత పెద్ద మొత్తానికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ బ్లాక్ నెంబర్ 7 మేడిగడ్డ కానీ ఈ ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని రిపేర్ చేసిస్తానన్నది ఎల్ఎన్టీ కంపెనీ. కానీ ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడ పొరపాట్లు ఎక్కువ జరిగినాయి అనేది ఒకసారి చూసుకుంటే ఫాల్స్ సర్టిఫికేషన్ జరిగింది, దీంతో పాటు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరిగింది, ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ ఉంది ఇందులో. దీంతో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా కుంభక్కయ్యి ఈ స్కామ్ చేశారు అని చెప్తున్నారు. అర్థమైందా? దాంతోపాటుగా ఇక్కడ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని ఒకసారి మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ సిబిఐ చేతిలో ఇది ఉంది. ఇప్పుడు మొత్తం కేసు అంతా కూడా సిబిఐ దగ్గర ఉంది. ఇటు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్నారు, దాంతోపాటుగా కాగ్ రిపోర్ట్ తీసుకున్నారు, కాగ్ రిపోర్ట్ పరిశీలిస్తున్నారు, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా పరిశీలిస్తున్నారు. సిబిఐ చేతిలో ఉంది. ఇక్కడ నిజంగానే 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందా? కుంభకోణం జరిగితే అన్ని బ్రిడ్జ్లు ఎట్లా కట్టారు, అన్ని డ్యాములు ఎట్లా కట్టారు, పంప్ హౌస్లు ఎలా నిర్మించారు, లిఫ్ట్ ఇరిగేషన్లు ఎలా నిర్మించారు అనేది
ఇక సామాన్యులుగా మనం ఆలోచించాల్సిన విషయం, రైట్? ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇన్ని జరిగినా ఇన్ని కట్టారు, కానీ అక్కడ స్కామ్ జరిగిందనే మాట వాస్తవం. అది 2,000 కోట్ల, 3,000 కోట్ల, 10,000 కోట్ల అనేది సిబిఐ తేల్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంత జరిగింది, ఏం జరిగింది, అన్నారం కానీ, సుందిల్ల కానీ, మేడిగడ్డ ఈ ప్రాంతాలన్నీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు, ఈ బ్యారేజీలు కట్టేటప్పుడు అక్కడ రీపేమెంట్స్ విషయంలో కానీ, లేదంటే కాంట్రాక్టర్స్, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ స్కాములు చేశారు, రీపేమెంట్స్ ఎక్కువగా చేశారు, తర్వాత చాలా పెద్ద మొత్తంలో కరప్షన్ జరిగింది అనేది కాగ్ రిపోర్ట్ కానీ, అలాగే పీసీ క్వశ్చన్ కమిషన్ రిపోర్ట్ కానీ, రైట్? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత, గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారం అప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన స్కామ్ ఉందో ఆ స్కామ్ను బయట పెడతాం, అందులో దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. నిజంగానే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్లు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, జరిగే ఛాన్స్ ఉందా? రెండు కమిషన్లు ఏం చెప్తున్నాయి? కాగ్ ఏం చెప్తుంది, పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్తుంది, ఇటు బీఆర్ఎస్ ఏం చెప్తుంది? అసలు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మనం చూసాం, ప్రాజెక్ట్లో ఎంత ఖర్చు పెట్టారో చూసాం, ప్రాజెక్ట్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది ఓవరాల్గా అనేది చూసాం. సో అక్కడ స్కామ్ ఎక్కడ జరిగింది అనేది కూడా చెప్పాం. సో ఓవరాల్గా ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా తెలియజేయండి.